నమస్తే దోస్తులు, ఎట్లున్నారు అందరూ? మంచిగా ఉన్నారా? ఈరోజు వ్లాగ్ వచ్చేసి మర్దల్ శ్రీమంతం వ్లాగ్. శ్రీమంతం రోజు ఏం చేస్తారు ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే నేను తీయలేకపోయాను. ఎందుకంటే నాకు వీడియోస్ తీసేవాళ్ళు ఇంకెవరు లేరు. నేనే అక్కడక్కడ గుర్తొచ్చినప్పుడు ఏదో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. ముందు రోజు అయితే అక్క వీడియో తీస్తాము మేము యూట్యూబ్లో పెట్టు అని చెప్పి అన్నారు పిల్లలు. కానీ ఇంకా ఫంక్షన్ రోజు అయితే అందరూ ఎవరు అడావిడిలో వాళ్ళు ఉన్నారు. ఇంకా పిల్లలందరూ డీజేలు పెట్టుకొని ఎగిరే మూడ్లోనే ఉన్నారు. ఇంకా ఫంక్షన్కి వీడియోలు తీసుకుంటా అదంతా ఎవరు చేయలేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ అడవిడి వాళ్ళకే సరిపోయిందనమాట. ఫస్ట్ అయితే అత్తగారు ఓడి నింపాలని చెప్పేసి మేము నింపాము. అమ్మ తర్వాత నేను అన్నీ చేసాము. తర్వాత ఇప్పుడైతే వాళ్ళ అమ్మగారు వాళ్ళు ఓడి నింపేశారు. ఆ తర్వాత ఇంకా అందరూ శారీస్ అవి తెచ్చిన వాళ్ళందరూ పెడుతున్నారు. ఇంకా శ్రీమంతం అంటే ఆబ్వియస్లీ స్వీట్స్ పండ్లు అన్నీ పెడతారు కదా. ఇంకా అందరూ పెద్ద మనుషులు వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదిస్తున్నారనమాట స్టేజ్ పైకి. ఇప్పుడు వచ్చింది నానమ్మలు, మా ముగ్గురు నానమ్మలు అనమాట. తోడికోడళ్ళు అవుతారు వీళ్ళు ముగ్గురు. అంటే ఓన్ కాదు, అన్నదమ్ముల పిల్లలు, అట్లా అన్నదమ్ముల భార్యలు అనమాట వీళ్ళు ముగ్గురు. శ్రీమంతం అనేది ఒక్కొక్కరి ఆచారం ఒక్కోలాగా ఉంటుంది. కొందరి ఆచారం ప్రకారం బొమ్మలు గలగజ్జలు అవన్నీ ఉంటాయి కదా, చిన్నపిల్లలకి సంబంధించినవి అవన్నీ ఇస్తారు, చలివిడి ఇస్తారు. మా దాంట్లో అయితే చలివిడి అవన్నీ ఏముండవు అనమాట. ఓన్లీ 5 రకాల అన్నాలు అంటే పెరుగన్నం, పులిహోర అట్లాంటి 5 రకాలు స్వీట్స్, 5 రకాల పండ్లు, 5 రకాల పిండి వంటలు అట్లా చేస్తారనమాట. గాజులు అయితే మెయిన్. అందరైతే వచ్చిన ప్రతి ఒక్కరు గాజులు అయితే తీసుకొచ్చి చేతులకి నిండుగా గాజులు వేయడము, కుడుకలు పళ్ళు పెట్టడం కంపల్సరీగా చేస్తారు ఆ రోజు. ఫంక్షన్స్ అంటేనే హడావిడి హంగామా గోల అన్నీ ఉంటాయి కదా. ఇంకా ఈ ఫంక్షన్ కూడా అలాగే సాగి మనం ఎలాంటి అవుట్ఫిట్లో ఉన్నా సరే కిడ్స్ని టేక్ కేర్ చేయడం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ కదా. ఇంకా మా బుడ్డోడు తినకపోతే వాడికైతే తినిపిస్తున్నాను. ఈ శారీలో వాడి వెనకాల తిరగడం నాకైతే చాలా కష్టంగా అనిపించింది. శారీ వెయిట్ అయితే చాలా ఉంది అండ్ చాలా ఉక్కపోతగా ఉంది. అక్కడైతే వేడి ఎక్కువగా ఉంది. పైగా రేకులిల్లు, ఇంకా ఒళ్ళంతా మంట చెమటలు, అస్సలు ఉండలేకపోయాం అసలు. ఇంకా సాయికి అయితే అన్నం తినిపించేశాను. తినిపించి ఇంకా నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని అన్నం అయితే తినేసి ఇంకా బయలుదేరేటప్పుడు ఇంకా అమ్మ వాళ్ళందరూ వద్దు రేపు వెళ్దు అని చెప్పి చాలా బ్రతిమలాడిరు. కానీ ఇంకా నాకు చాలా వర్క్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా అని చెప్పేసి నేనైతే ఇంకా వెళ్తాను అని పట్టుబట్టి వచ్చేసాను. చూడండి ముందు కూర్చుంటా అనేసి నానా రభస చేశాను. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.